భలే భలే నేస్తాలు భలే భలే పాఠాలు మన బడిలో. అందమైన అక్షరాల్ని కథల్లా ఆటల్లా నేర్చుకుందాం. హాయ్ చిట్టి, పలకను పట్టుకొని అలా కూర్చున్నావేంటి? అవును, పలక పైన అక్షరాలు రాద్దామని. అయితే నీకు నేను అక్షరాలు నేర్పిస్తాను, సరేనా? ఓ భలే భలేవు, నాకు అక్షరాలు రాయడం నేర్పిస్తావా? చిట్టి, అటుగా ఎవరో వస్తున్నారు చూడు. ఎవరు వస్తున్నారు? నేను పా అక్షరాన్ని పలక పడవ కలపలో ఉంటాను. నాతో కలిసి చదవండి పిల్లలు. పా. నేను ఒత్తు పాని, నన్ను పా అంటారు. నేను ఫలంలో ఉంటాను. నన్ను ఇలా రాయండి. హా. చిట్టి, బంతి ఆట భలే ఆడుతున్నారు. చిట్టి త్వరగా బంతిని పట్టుకోలేకుంటే భవనం దగ్గరకు వెళ్ళిపోతుంది. నేను మీ బా అనే అక్షరాన్ని బంతిలో ఉంటాను. పా. నేను మీ భా అనే అక్షరాన్ని నేను భవనంలో ఉంటాను. హా. చిట్టి, మనం మా అక్షరం రాయడం నేర్చుకుందామా? మాకి చిన్న సున్నా రాయాలి. చిట్టి, ఇప్పుడు మాకి చిన్న సున్నా, యా పెద్ద సున్నా ఉంటుంది. నాతో పాటుగా ఇలా రాయండి. నేను మీ మా అనే అక్షరాన్ని మంచంలో ఉంటాను. నన్ను ఇలా రాయండి. మా. చిట్టి, నేర్చుకున్న అక్షరాలు రాద్దామా? ఓ అలాగే, నేను రాస్తాను. పా. హా. పా. హా. మా. భలే భలే, మీరు బాగా నేర్చుకుంటున్నారు. మరికొన్ని అక్షరాలు నేర్చుకుందామా? చిట్టి, ఇప్పుడు మనం యారాల వా అక్షరం నేర్చుకుందాము. ఓ అలాగే, యాకి పెద్ద సున్నా ఉంటుంది కదో. హాయ్ పిల్లలు, నేను మీ యాని. నేను వంకాయలో ఉంటాను. వంకాయ అనే పదంలో చివర నేనుంటాను. నన్ను ఇలా రాయాలి, చూడండి. యా. చిట్టి రాలవ అక్షరాలు వరుసగా వస్తాయి. అవి దిద్దడం చాలా సులభం. నాతో పాటు మీరు కూడా దిద్దండి. భలే రాస్తున్నారు పిల్లలు. నేను రాణి రంపంలో ఉంటాను. రా. నేను లా అక్షరాన్ని నేను లడ్డులో ఉంటాను. నన్ను ఇలా రాయాలి. లా. నేను వా అనే అక్షరాన్ని నేను వలలో ఉంటాను. వా. చిట్టి, నేర్చుకున్న అక్షరాలు రాద్దామా? ఓ నేను రాస్తాను. యా. రా. లా. వా. భలే భలే, మీరు బాగా నేర్చుకుంటున్నారు. మరికొన్ని అక్షరాలు నేర్చుకుందామా? చిట్టి, ఇప్పుడు మనము షాషాస అక్షరాల గురించి తెలుసుకుందామా? షాషాస. నేను మీ షాను శంఖంలో ఉంటాను. షాని ఇలా రాయాలి. స. నేను షాని మిషన్ లో మధ్యలో ఉంటాను. నన్ను ఇలా రాయండి. షా. నేను సాని సబ్బులో ఉంటాను. నన్ను ఇలా రాయండి. సా. నేను హాని హంసలో ఉంటాను. హాను ఇలా రాయాలి. మీరు కూడా రాయండి పిల్లలు. హా. నేను లాని, నేను తాళంలో ఉంటాను. నన్ను ఎలా రాయాలో చూడండి. లా. చిట్టి, నేను క్షాని అక్షరములో ఉంటాను. అక్షరంలో రెండవ దానిని నన్ను తేలికగా ఇలా రాయాలి. షా. పిల్లలు, నేను మీ బండిరాని. నేను గుర్రంలో ఉంటాను. నన్ను ఇలా రాయాలి. మీరు కూడా రాయండి. రా.
చిట్టి నేర్చుకున్నంత వరకు అక్షరాలు రాద్దామా? ఓ అలాగే నేను రాస్తాను. స ష స హ ల ష రా. భలే భలే పిల్లలు భలే బాగా రాస్తున్నారు. పిల్లలు మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాన్ని ఒక్కసారి రాద్దామా? అలాగే రాసిద్దాం. ప ఫ ప ఫ మా యా రా లా వా స ష స హ ల ష రా. భలే భలే పిల్లలు భలే బాగా రాస్తున్నారు. తర్వాత క్లాస్లో ఈ అక్షరాలు ఉపయోగించి పదాలు ఎలా రాయాలో నేర్చుకుందాం.